రచ్చబండ కార్యక్రమం శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు సింగరాయకొండ మండలం కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో అంబేద్కర్ నగర్లో దళితుల వాడల్లో ముచ్చటించడానికి వస్తున్నారు. జిల్లా నుంచి నలుమూలల నుంచి శ్రేణులందరూ కూడా సింగరాయకొండ ఆమె నెల్లూరు నుంచి వస్తుంది కాబట్టి జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు నుంచి వస్తుంది కాబట్టి ఘన స్వాగతంగా శ్రేణులంతా కొండేపి నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు ఇతర నియోజకవర్గంలో సమన్వయకర్తలు రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు పిసిసి ప్రధాన కార్యదర్శులు గారు అందరూ కూడా నలు జిల్లాల నుంచి కూడా కృష్ణా జిల్లా నుంచి అలాగే గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి అలాగే బాపట్ల జిల్లా నుంచి కూడా నేతలు ఆల్రెడీ ఒంగోలు చేరుకున్నారు. కాబట్టి షర్మిలా గారి యాత్రని విజయవంతం చేయడానికి శ్రేణులన్నీ సన్నద్ధమయ్యి ప్రకాశం జిల్లాలో ఉన్న జిల్లా కమిటీ నాయకులందరూ అలాగే మహిళా విభాగం యువజన కాంగ్రెస్ విద్యార్థి విభాగం అలాగే బీసీ ఎస్సీ మైనారిటీ సెల్స్ డిపార్ట్మెంట్ చైర్మన్స్ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేపు సింగరాయకొండ 10:30కి మేడం గారు చేరుకున్నప్పుడు సింగరాయకొండ నుంచి ఘనస్వాగతం పలికి అలాగే లక్ష్మీ నరసింహస్వామి ముఖద్వారం మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా దేవుడి బాట మీదుగా అలాగే ఊళ్లపాలెం మీదుగా పాకల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన బీజేపీ చేస్తున్న మోసాలన్నింటినీ ఎండగట్టి వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉపయోగం పొందారు, ఈరోజు ఏ విధంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారనేది కూలంకషంగా మిత్రులందరికీ తెలియజేస్తారు. వాళ్ళందరికీ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ఈ సందర్భంగా మీ పట్ల మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మీడియా మిత్రులకు ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా దోషులుగా మిగిలిపోయి పేదలకి కనీసం పనిముట్లు ఇవ్వకుండా ఉపాధి హామీలో 40% రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకునే విధంగా దుర్మార్గమైన చట్టాన్ని మన్రేగా చట్టాన్ని కాలరాసి వాళ్ళు గ్రామ్జీ దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాల్లో ఉన్న చాలా లొసుగులు కూడా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి తప్ప ఇంకోటి విషయం కాదు. అది ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన కూడా ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి. కానీ సరే కూటమిలో వాళ్ళు ఉన్నారు, ఓకే, బీజేపీ పెట్టింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో ఉన్నాడు, ఎవరికి కొమ్ము కాస్తున్నాడు, పేదల పక్షం ఉండాలా లేకపోతే కూటమిలో కూడా అతన్ని కూడా చేర్చుకోమని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తూ రేపు షర్మిలమ్మ ప్రోగ్రాంని ఘనస్వాగతంగా కొండేపి నియోజకవర్గంలో ఘనస్వాగతం తెలిపి ఆమెకి కార్యక్రమాన్ని చేసి వీడ్కోలు చెప్పి ఒంగోలు మీదుగా చెంకుర్తి అలాగే నెక్స్ట్ సాయంత్రానికి మార్కాపురం చేరుకొని అక్కడ తుమ్మల చెరువులో ఇంకో రచ్చబండ కార్యక్రమం పాల్గొని అనంతరం